ప్రస్తుత సొసైటీలో ప్రతి ఒక్కరి లైఫ్ లో సిబిల్ స్కోర్ కీ రోల్ పోషిస్తోంది. ఇన్నాళ్ళు లోన్ల మంజూరు కోసం బ్యాంకులు సిబిల్ స్కోర్లు చెక్ చేసేవారు. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే రుణాలు ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న అబ్బాయిలకు పెళ్లి కోసం ఆడపిల్లను కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని తమిళనాడులో ఓ వ్యక్తి ఉద్యోగాన్ని రద్దు చేసింది ఎస్బీఐ బ్యాంక్. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్ట్ కు ఎస్బీఐ ఓ వ్యక్తిని నియమించింది. ఆ తర్వాత ఆయన సిబిల్ స్కోర్ పరిశీలించగా వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు మొత్తాన్ని చెల్లించకుండా ఉన్నట్లు తెలిసింది. తర్వాత ఆయన నియామకాన్ని రద్దు చేస్తూ బ్యాంక్ ఉత్తర్వులు ఇచ్చింది. ఉత్తర్వులను సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉద్యోగానికి నియమితులయ్యేవారు ఎలాంటి రుణం పెండింగ్ లో ఉండకూడదని దరఖాస్తు నిబంధనలో పేర్కొన్నట్లు ఎస్బీఐ తరపున వాదించారు. ఆమోదించిన న్యాయమూర్తి జస్టిస్ మాలా దరఖాస్తులో సిబిల్ స్కోర్ స్పష్టంగా ఉండాలన్నారు. ప్రజాధనాన్ని నిర్వహించే వ్యక్తి నగదు వ్యవహారంలో క్రమశిక్షణ పాటించడం అవసరమని తెలిపారు. సిబిల్ స్కోర్ సరిగ్గా లేని వారిపై నమ్మకం ఎలా వస్తుందని ప్రశ్నించారు. నియామకాన్ని రద్దు చేసిన ఎస్బీఐ ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయని ఉత్తర్వులు ఇచ్చింది మద్రాస్ హైకోర్టు.